రానున్న 25 డేట్ జనవరి 25న మాత్రం ఓటర్స్ డే సందర్భంగా కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించినట్లుగా తెలుస్తుంది. నిజంగా హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ ఈ పాఠశాలలో, 160 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధంగా అవగాహన కల్పించారో అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. హెడ్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అసలు మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిన అవసరం ఉంది? నిజంగానే విద్యార్థులకు ప్రజాస్వామ్యము విలువలు, నాయకులు, నేతలు అంతా కూడా రేపు భావి భారత పౌరులు వీళ్ళే తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ గురువుగా మీ బాధ్యత ఉంటుంది. నిజంగా ఇప్పటి నుండి అవగాహన కల్పిస్తున్నారా అంటే అసలు మాక్ పోలింగ్ విధి విధానాలు ఏంటి? నమస్కారం అండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది వారి యొక్క ఓటు హక్కును సరిగా వినియోగించుకోవడం లేదు. ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం మనం జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా ముందస్తుగానే అవగాహన కల్పించడం కోసం మా పాఠశాలలో విద్యార్థినుల చేత మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ పోలింగ్లో నిజమైనటువంటి ఎన్నికలలో అయితే ఏ విధంగా ఎన్నికల సరళి జరుగుతుందో సేమ్ అదే విధంగా విద్యార్థుల చేత నిర్వహింపజేయడం జరిగింది. మేము ఉపాధ్యాయులుగా ఎన్నికల విధుల్లో మేము పాల్గొంటాం కాబట్టి ఆ అవగాహనతోటి పిల్లలకు అవగాహన కల్పించి తర్ఫీదు ఇచ్చి ఒకరోజు ముందుగానే ఎన్నికల సరళినంతా పద్ధతినంతా పాటింపజేసి ఏ విధంగా ఎన్నికల్లో అయితే నామినేషన్స్ వేయడం జరుగుతుందో నామినేషన్స్ వేయడం, తర్వాత క్యాండిడేట్స్ను ప్రకటించడం, వారు ప్రచారం చేసుకోవడం, ఎన్నికల ఆఫీసర్లుగా నియమింపబడ్డ వాళ్ళు ముందు రోజే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తయారు చేసుకోవడం, బ్యాలెట్ పేపర్లు కూడా నిజమైనటువంటి ఎన్నికల్లో ఉన్నట్టుగానే సర్పంచ్ ఎన్నికల్లో ఉన్నట్టుగానే సర్పంచ్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్ పింక్ బ్యాలెట్ పేపర్, వార్డు మెంబర్ సంబంధించిన బ్యాలెట్ పేపర్ వైట్ రంగులో ఉండే బ్యాలెట్ పేపర్ అదే విధానంలో రూపొందించి నిజమైన ఎన్నికల విధానాన్ని తలపించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసి అదే విధానంలో జరపడం జరిగింది. సో విద్యార్థులు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఉత్సాహంగా పాల్గొన్నారు. దీన్ని పరిశీలించడానికి మన గౌరవ జిల్లా విద్యాధికారి ఈ శ్రీనివాసరెడ్డి గారు పరిశీలించడం జరిగింది. అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, అంతేకాకుండా భావి భారత నాయకులు కూడా. సో మరి అట్లాంటి వాళ్లకు ఈ విద్యార్థి దశలోనే అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి విలువలు, అదేవిధంగా ఓటు హక్కు యొక్క విలువ, ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత, ఓటు హక్కు వేయడానికి మన యొక్క బాధ్యత, మన వంతు బాధ్యత సంబంధించిన ప్రాధాన్యతను ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులకు బాగా అవగతమవుతుందని మేము మా చిన్న ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రేపు ఈ విద్యార్థులంతా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు ఓటరు నమోదు చేసుకున్న తర్వాత వీళ్ళు నాయకులుగా కూడా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. చూడొచ్చు నిజంగా విద్యార్థులంతా కూడా ఇక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ బాక్స్ తర్వాత విధంగా లీస్ట్ ఆఫ్ క్యాండిడేట్ కూడా వేసడం జరిగింది. వార్డ్ మెంబర్స్ తర్వాత మాధవి వను, ఇందుప్రియ, తర్వాత ఎస్ నిశాంత్, బి నందిని, తర్వాత వీళ్ళందరికీ కూడా గుర్తులు కూడా కేటాయించారు. మనం చూడొచ్చు ఇక్కడ లీస్ట్తో పాటు ఇక్కడ వాళ్ళకి కేవలం గుర్తులు కేటాయించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీళ్ళంతా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించే అవకాశాలు ఉంటాయి. స్కూల్లో ఏమేమి చేస్తుంటారు, పాటలతో పాటు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధించారని కూడా వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం కనిపిస్తుంది. నిజంగా రిటర్నింగ్ ఆఫీసర్గా ఇక్కడ వీళ్ళంతా విద్యార్థులు కూడా వాళ్ళు ఉన్నారు. నిజంగా వీళ్ళంతా రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఐడి కార్డుకే రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళు కూడా లోగో తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సర్పంచ్ కాంటెస్ట్ పోటీ చేసే వాళ్ళు, వార్డు మెంబర్ పోటీ చేసే వాళ్ళంతా కూడా విద్యార్థులే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్, వార్డు మెంబరు, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసరు, ఓటర్స్ అంటే వీళ్ళన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, మాక్ పోలింగ్ ఏ విధంగా ఉంటుంది, నిజంగా జనరల్ ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందంతా కూడా విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రిటర్నింగ్ ఆఫీసర్గా నువ్వు అసలు ఏ క్లాసు, అసలు రిటర్నింగ్ ఆఫీసర్గా ఏమేమి కార్యక్రమాలు చేశావు స్కూల్లో? ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఐనాపూర్లో మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో నేను రిటర్నింగ్ ఆఫీసర్గా నిర్వహించాను. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో సిబ్బంది సహాయంతో ఎన్నికలు నిర్వహించడం. అసలు ఎలాంటి సిబ్బంది సహాయం అంటే ఎంతమంది సిబ్బందిని తీసుకున్నావు, ఎంతమంది మీ స్కూల్ నుంచి ఆ సిబ్బందిగా ఆ సహాయం తీసుకున్న పరిస్థితి? 10 మెంబర్స్ మేము సిబ్బందిగా తీసుకున్నాం. ఎందుకంటే 5 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వార్డ్కి 2 మెంబర్స్ సిబ్బందిగా తీసుకున్నాము. అసలు మాక్ ఎలక్షన్స్ ఎందుకు జరుపుకోవాలంటే ఇప్పుడు స్టూడెంట్స్కి
నవేడేస్ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఓటు ఎంతో అమూల్యమైనది, కానీ దాన్ని ఎవరు వినియోగించుకోవడం లేదు. మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకి మాక్ ఎలక్షన్స్ పట్ల అవేర్నెస్ అండ్ అదేవిధంగా వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ ఓటుని వినియోగించుకొని మంచి సామర్థ్యవంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు మాక్ ఎలక్షన్స్లో మా స్కూల్లో 5 వార్డ్స్ ఉన్నాయి. అందులో 18 మెంబర్స్ వార్డ్ మెంబర్స్గా పోటీ పడ్డారు అండ్ అదేవిధంగా 4 మెంబర్స్ సర్పంచ్గా పోటీ పడ్డారు. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యం. మన ఈ ప్రజాస్వామ్య దేశంలో మంచి యోగ్యత కలిగిన నాయకుడిని ఎన్నుకోవడం వయోజనుల యొక్క ముఖ్య పాత్ర. అకార్డింగ్ టు 326 ఆర్టికల్ మన వయోజనులు అంటే 18 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలి అండ్ సామర్థ్యవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. అండ్ అదేవిధంగా పోటీ చేసే వాళ్ళు ఎవరు నచ్చకపోతే మన భారతదేశంలో నోటా అనే ఛాన్స్ కూడా ఉంది, దానికి కూడా ఓట్ వేయొచ్చు. ఈ మాక్ ఎలక్షన్స్ ద్వారా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అంటే ఆర్ఓ ఏం చేస్తారు, ఏఆర్ఓ ఏం చేస్తారు, పీఓ ఏం చేస్తారు, ఏపీఓ ఏం చేస్తారు, ఇలా అన్ని అంటే ఓటింగ్ ఎలా జరుగుతుంది, అది కౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ నేను రిటర్నింగ్ ఆఫీసర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా సార్ వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళ సహకారంతో ఇవన్నీ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా చూడొచ్చు, సర్పంచ్ కంటెస్ట్ చేస్తున్నావు, నీ పేరేంటి? అసలు సర్పంచ్గా పొద్దున గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలని ఆలోచన ఉంది? నా పేరు సునీత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు మా స్కూల్లో మాక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను ఒకవేళ గెలిస్తే ఏమేమి హామీలు ఇస్తున్నా అంటే, నాయకులు ఎలాంటి హామీలు ఇస్తారో నేను అలాంటివి ఇస్తున్నాను. చూడొచ్చు, నిజంగా వార్డు మెంబర్గా పోటీ చేసింది. ఏం పేరమ్మా, అసలు ఏ క్లాస్ ఉన్నది? వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నావు, మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై మీకు నా పేరు లోహిత, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జెపిహెచ్ సైనాపూర్ స్కూల్లో నేషనల్ ఓటింగ్ డే జరుపుకుంటున్నాము. ఇందులో నేను వార్డ్ మెంబర్గా పోటీ చేశాను. నేను ఇందులో గెలిస్తే మా స్కూల్లో ఉన్న సమస్యలు, క్లాసులలో ఉన్న సమస్యలు, వాడలలో నీటి సమస్యలు ఉన్నాయి, చెత్తనంతా రోడ్ల మీద అంతా గలీజ్గా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారా గలీజ్గా? మీరే చేస్తున్నారా? నిజంగా ఎవరు చేస్తున్నారు చెత్తను? ఎవరు అట్లా? వాడలో ఉన్న వాళ్ళు, అది వాళ్ళకి తెలియదు కదా, ఇట్లా నీట్గా లేకపోతే అన్ని ప్రాణజీవులు మనము కూడా చనిపోతాయని. అందుకోసమే వాళ్ళు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాడు. కాబట్టి ఇంటికి ఒక 2 చెత్తబుట్లు పెట్టించి నీట్గా అన్నీ చేపించి నీటి సమస్య లేకుండా నేను చేస్తాను. ఇది నా హామీ. థ్యాంక్ యూ. అదే విద్యార్థులు ఎట్లా బాగా మాట్లాడుతున్నారు, స్వీట్గా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిస్తున్నాం. అసలు మీరు ఏపీఓగా ఇక్కడ ఎన్నికల విధిలో పాల్గొంటున్నారు. అసలు ఏపీఓగా చేయాల్సిన బాధ్యతలు ఏముంటాయి? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ అవినాష్. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్న మాక్ ఎలక్షన్స్లో 5th వార్డుకి ఏపీఓగా చేస్తున్నాను. ఏపీఓ అనగా అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్. అంటే మేము ఈరోజు ఎందుకని ఇలా చేసిరంటే, ఓట్స్ మాక్ ఎలక్షన్స్ ఎందుకు చేసిరంటే, ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారికి ఓటు హక్కులు ఉన్నాయి, కానీ వారు సద్వినియోగం చేసుకుంటలేరు. ఎలా అయ్యారో వారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. మేమెందుకు ఓటు వేయడం ఇలా అనుకుంటారు. కాకపోతే మేమెందుకు ఓటు వేయడం అనుకోవడం వల్ల అట్లా పెద్ద నష్టం ఉంది. ఏంటిదంటే, ఇప్పుడు మనం సరిగ్గా మంచి వ్యక్తిని ఎంచుకోలేం, మంచి పౌరులను కూడా ఎంచుకోలేం. నేటి బాలలే రేపటి పౌరులు అన్న సేమ్ అలాగే మా స్కూల్లో కూడా చేసిర్రు. ఇట్లా మేము మాకు ఎలక్షన్స్ చేయబట్టి మాకు అంటే ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. సో మీ ఫ్యూచర్లో ఇట్లా వేయాలి, ఓటు ఎట్లా వెళ్తే ఏం చేస్తారు, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఇదంతా అనిపించింది. ఏపీఓగా నాకు ఈరోజు చేసినందుకు బాగా అనిపించింది. నేను 5th వార్డుకి చేశాను. చూడొచ్చు, నిజంగా సర్పంచ్ కంటెస్ట్ చేస్తున్నావు, నీ పేరేంటి అసలు? అందరికీ నమస్కారాలు. నా పేరు మొహమ్మద్ రేహాన్. నేను ఈరోజు మా స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ సైనాపూర్లో జరుగుతున్న మార్క్ ఎలక్షన్స్లో సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేశాను. నేను కనుక గెలిస్తే సర్పంచ్గా మా పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను. మా పాఠశాలలో ఎన్నో చెట్లు నాటుతున్నాము, అయినా కానీ బయటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ చెట్లను ఇరగొట్టి వాళ్ళ ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు. అది జరగకుండా ఉండడానికి మా స్కూల్కి ఒక గేటు పెట్టిస్తాను. అలా